వోక్స్ వ్యాగన్ లో మాఫియా, లిక్కర్ లో బ్రాండ్లు మార్చే నైజం ఉన్న బొత్స సత్యనారాయణను విద్యాశాఖ మంత్రిని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేవలం 6000 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ డిఎస్సి అభ్యర్థులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ జిల్లా కేంద్రం విజయనగరం మహారాజ్ కోట కూడలి వద్ద తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు హాజరై డిఎస్సి అభ్యర్థులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ విద్యల నగరం విజయవాడ నగరంలో బాబు కోసం ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు నేడు రోడ్డుపైకి రావడం జగన్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు 7000 పోస్టులు వేస్తే ఆనాడు ప్రశ్నించిన జగన్ నేడు అధికారంలో ఉండి ఎన్నికల స్టంట్లో భాగంగా 6000 ఉద్యోగాలంటూ నోటిఫికేషన్లు విడుదల చేయడం దుర్మార్గకరమన్నారు. తల్లికి చెల్లికి భిక్ష పెట్టని జగన్ ఇక యువతకు ఏం చేస్తారని ఏపీలో యువతంతా భావిస్తున్నారని, నిరుద్యోగులంతా జగన్ను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు, పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు నాయుడును సీఎం చేసుకోవడం ఒక్కటే మార్గమని యువత నిర్ణయానికి వచ్చిందని శ్రీరామ్ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డిఎస్సి అభ్యర్థులతో పాటు తెలుగు యువత నాయకులు, టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలుసు, నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఎవరు బొచ్చు పెక్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మొన్న తాత్కాలికంగా ఎన్నికల స్టెంట్ లో భాగంగా 6000 ఉద్యోగాలు వదులుతావా? నీ కథ చూస్తాం. డిఎస్సి అభ్యర్థులతో కలిసి మేము సిద్ధమని ఎక్కడ చూసినా ప్లెకార్డులు వేసినావు, పెద్ద పెద్ద ఓటింగ్స్. చెల్లికి తల్లికి న్యాయం చేయడానికి ఏం సిద్ధమయ్యా నువ్వు? రాష్ట్రానికి నిరుద్యోగులే నిన్ను